తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు హెచ్చరిస్తున్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బరులను రెడీ చేశారు నిర్వాహకులు. 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందేలలో వందల కోట్లు చేతులు మారబోతున్నాయి. బరులపై తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కావడంతో కోడి పందాల నిర్వహణకు పందెం రైళ్లు సిద్ధమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఈ కోడి పందాల నిర్వహణ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని కోట్ల రూపాయల నగదు అనేది పందాల్లో మార్పులు చేర్పులు జరుగుతుంది. కేవలం ఈ 2 రాష్ట్రాల ప్రజలే కాదు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పందెం రాయుళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఇటు గోదావరి జిల్లాలకు వచ్చి ఈ కోడి పందాల నిర్వహణలో ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు. కేవలం సాధారణ వ్యాపారస్తులే కాదు, అదేవిధంగా సెలబ్రిటీస్, ముఖ్యంగా భారీ బడా షాట్స్ అంతా కూడా ఇక్కడికే వచ్చి ఈ కోడి పందాల నిర్వహణలో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి ఉత్సవాల్లో ఇది ఒక భాగంగా ఎక్కువగా గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీగా కూడా వస్తుంది, సాంప్రదాయంగా కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. గతంలో రాజుల కాలంలో, జమీందారుల కాలంలో ఈ కోడి పందాల నిర్వహణ సాంప్రదాయబద్ధంగా జరిగేది. అది రాను రాను కూడా బెట్టింగ్లుగా మారి కోట్ల రూపాయలు అనేది ఈ సంక్రాంతి సందర్భంలోనే చేతులు మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది ఏదైతే 2 మూగజీవాల మధ్య పోటీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కొంతమంది పక్షి ప్రేమికులు కావచ్చు, జంతు ప్రేమికులు, మూగజీవాల ప్రేమికులు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ గతంలో అనేక సార్లు హైకోర్టును తట్టారు. హైకోర్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మొట్టికాయలు వేయడం జరిగింది. కోడి పందాల నిర్వహణలో పోలీసులు ఫెయిల్ అవుతున్నారు, అడ్డుకోవడాలన్న విమర్శలు నేరుగా హైకోర్టే పోలీసుల మీద చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఈ నిర్వహణలో అంటే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కోడి పందాల నిర్వహణ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఈ కోడి పందాల నిర్వహణకు మాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. గతంలో మనం చూసాం, గతంలో 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కోడి పందాల నిర్వహణలో పాల్గొన్నటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు కూటమి పరిపాలన కొనసాగుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నాయకులైతే ఈ బరులను సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కదా. ఈ 3 రోజుల పాటు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, కొట్లాట్లు తగాదాలు జరగకుండా భారీ ఫెన్షన్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం కదా. ఏర్పాట్లు అయితే చాలా వైభవంగా ఈ గోదావరి జిల్లాలో ఈ కోడి పందాల నిర్వహణకు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం, గోదావరి జిల్లాలో సంక్రాంతి చాలా వైభవంగా జరుగుతుంది. ఈ కోడి పందాలను చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడడం జరుగుతుంది. ప్రతి ఆట కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతిసారి చట్టం గెలుస్తుందా, కోడి గెలుస్తుందా అంటే ప్రతిసారి కూడా చాలా చోట్ల కోళ్లే గెలుస్తూ వచ్చాయి. ఈసారి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి జరగనేమో, ఒకవేళ కత్తి కట్టి ఆడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, కత్తి కట్టకుండా ఆడాలని చెప్పి అయితే చెప్తున్నారు. సాంప్రదాయంగా కోడి పందాలు ఆడినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ కత్తి కడితే మాత్రం ఊరుకునేటువంటి పరిస్థితి లేదు, కేసులు నమోదు చేస్తామనేది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు అయితే మరి ప్రజలు పాటిస్తారా? రాజకీయ నాయకులు తమ కార్యకర్తలు కావచ్చు, తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను మరింత ఉత్సాహవంతంగా ఈ కోడి పందాల నిర్వహణలో ఎంజాయ్ చేసేందుకు కూడా తమ కార్యకర్తలను ఎంజాయ్మెంట్లో చూపించేందుకు ఈ బడులను అయితే సిద్ధం చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా ఈ గోదావరి జిల్లాలో చేతులు మారుతూ ఉంటాయి. మరి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? చట్టాన్ని గెలిపిస్తుందా, లేదంటే ఈ కోళ్లే గెలుస్తాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది. రాజకీయ నాయకుల ఎన్ని ప్రభుత్వం హెచ్చరిక అంటే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కోళ్ళు అనేవి ఏవైతే బరిలో దీన్ని నిలుస్తాయో, 2 కోళ్ల మధ్య కత్తుల వల్ల అనేక కోళ్లు చనిపోతున్నటువంటి విధానం చూసాం. దీన్ని అయితే మూగజీవాల ప్రేమికులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ అంశంలో న్యాయస్థానం కూడా సీరియస్గా ఉన్నా పోలీసుల్లో మాత్రం చాలామంది పోలీసులు నగదు తీసుకుని ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రధానంగా ఈ రోజుల్లో వినిపిస్తాయి. మరి ఈ ఆరోపణలు పోలీస్ శాఖ ఎలా తీసుకుంటుంది, వీటిని అడ్డుకుంటుందా, నిలువరిస్తుందా అనేది వేచి చూడాలి. తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి.